ఎవడు తిట్టుకుంటాడో తిట్టుకొని వాని పాపం వానికే పోతుంది. నాకు నా ఎంటిక జాన్ వెస్లీ కాదు, వాని అయ్య, వాని తాత, వాని అక్క, వాని చెల్లె, వాని సంకనాకే, జాషువా డేనియల్, స్టీఫెన్ పాల్, ఎవడోడోళ్ళు వచ్చిన నా కొడుకులు పొద్దుగా లేచి తిట్టుకోనరా. వీళ్ళే తిడతలేరు. ఈ ఈ ఈ ఈ జాన్ వెస్లీ గురించి మాట్లాడితే ఆడవడో తిడుతున్నాడు. కరుణాకర్ సుగుణ అంట, భరత వర్ష ఛానల్ అంట, లాంబడి కొడుకులు అందరు. వాళ్ళకి మీకున్న బంధం ఏందో ప్రకృతి చూసుకుంటుంది. ఓకే, మహేందర్ గుండెల్లి, థ్యాంక్ యూ. ఇచ్చిన నా కొడుకులు అందరు తయారయ్యారు. పని లేకుండా కాదు మిత్రులారా. ఇప్పుడు నేను మాట్లాడడం వల్ల నాకు ఏమొచ్చింది ఈ ప్రవీణ్ బ్రదర్ విషయంలో? ఒక సానుభూతి, ఒక మానవత్వం తప్ప. నేను క్రిస్టియన్ కూడా కాదు కదా, క్రిస్టియన్ బిలీఫ్ సిస్టమ్ కూడా నేను కాదు కదా, అట్లా కూడా కనెక్ట్ అయ్యామంటే రైట్. ఒక మానవత్వం తప్ప ఇక్కడ ఏమైనా ఉన్నదా? ఒక ఇంజస్టిస్ అయింది, అన్యాయం అయింది, ఆ దొంగ బాడకలు అందరినీ ఇబ్బంది పెడుతున్నారు అని ఇది ఇట్లాంటి ఇంకోరికైనా జరుగుతుందని, ఇట్లా జరగకూడదు, ఇది తప్పు, ఎవరు బిలీఫ్ సిస్టమ్ వాళ్ళు నమ్ముకోవచ్చు అని చెప్పినాను తప్ప, ఇక నేను పొద్దుగా లేస్తే ప్రైజ్ ద లార్డ్ అనుకుంటా దేవుని పేరు మీద మీరు సంపాదించుకుంటారు, ఇంకా మీరు స్వార్థంగా ప్రవర్తిస్తుంది తప్ప ఎవడైనా కొట్లాడుతుంటా. ఇలా క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువ మంది కొట్లాడాలి కదా ఐడియల్గా, రైట్. ఐఎమ్ నాట్ ఈవెన్ క్రిస్టియన్ కదా. పిచ్చి పడుకో. జన్ను ప్రశాంత్, నమస్తే సార్. నమస్తే బ్రదర్. ఆలోచించండి మిత్రులారా, దయచేసి నిజంగా ఇప్పటికైనా అన్న మీద నిజంగా జెన్యున్గా ప్రేమ ఉంటే ఓకే, దయచేసి జేఏసీగా ఫామ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని, ఒక హత్య విషయంలో న్యాయం అనేది దొరకదో అది కొట్లాడదాం. అది కాకుండా మిగతా 99 పాయింట్లు చెప్పిన కదా అన్న లెగసీ కంటిన్యూ చేయడానికి. మెమోరియల్ పార్క్ పెట్టండి, పుస్తకం రాయండి, టెస్టిమోనీ చేయండి, ఇంకా చెప్పినా కదా చాలా. సో అవన్నీ చేసే ప్రయత్నం చేయండి, నేను సహకరిస్తా. పృథ్వీరాజు బండి, ఆంధ్రప్రదేశ్లో వీరయ్య చౌదరి హత్య జరిగితే 10 రోజుల్లో అంతకులను పట్టుకున్నారు, ఇక్కడ కాస్ట్ ముఖ్యం. కరెక్టే బ్రదర్, కొట్లాడటం సరిగ్గా కొట్లాడితే వాళ్ళు చేస్తారో చేయరో తర్వాత ముచ్చట. ఓకే, అది ఒకటే పాయింట్ కదా. అది కాకుండా మిగతా 100 చేయొచ్చు కదా, మిగతావి కూడా ఉన్నాయి కదా. దోషులకు శిక్షలు ఇవ్వడం అనేది ఒక పాయింట్. ఎందుకు శిక్షలు ఇవ్వాలంటే ఇంకో కొత్త వాళ్ళకి ఎవరికి కావద్దని, అంతవరకే. కానీ చచ్చిపోయిన ప్రవీణ్ బ్రదర్ని అయితే లేపుకొని తీసుకురాలేం కదా. కానీ ఆయన చేసిన మంచి పనులు భావితరాలకు తెలవాలంటే ఏం చేయాలి? అది ఏమైనా చేయాలి కదా. మరి అవైతే ఎవడు ఆపుతలేడు కదా. కాసిం డాన్, సూపర్ అన్న, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇక అంతే, ఇక నేను తర్వాత నేను పెద్దగా మాట్లాడగా, ఎందుకంటే నో యూస్. ఎంతసేపు నెత్తినోరు కొట్టుకోవడం తప్ప అక్కడ ప్రయోజనం లేదు. నన్ను తిట్టడం తప్ప పనికి వచ్చేది ఏం లేదు. శ్రీకాంత్ కొలవెంటి, మీరు చెప్పేది నిజాలే, కొన్ని నిజాలే. సరే, ఎన్ని నిజాలు నాకు తెలిసిన కాడికి చెప్తా, నాకు తెలియదు ఎట్లా చెప్తా, నాకు ఎంత తెలుసో అంత చెప్తా. ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆ బాడకోళ్ళు సహకరిస్తలేరు, నేనేం చేస్తా దానికి? ఆ జార్జ్ అనేటువంటి నిన్న కాన్ఫరెన్స్ కలిపితే ఎవడు కలుపుమన్నాడు అంటున్నా వేరే బ్రదర్ని. ఎవడిరా నువ్వు? నోవెల్ పడేటి, ట్రూ, థ్యాంక్ యూ బ్రదర్. ఆయన వడ్డీ నవీన్కి కలిపితేనేమో ఒక్కసారి మాట్లాడాడు, మళ్ళా వస్తలేడు, మాట్లాడతలేడు. నాకేం పోయింది? హత్యాన్వేషకానికి చేస్తే ఒకసారి మాట్లాడాడు, మళ్ళీ మాట్లాడతలేడు. ఎందుకని? వీళ్ళందరికీ భయం, నేను మళ్ళీ వచ్చి పబ్లిక్ ఏం చెప్తాను అని. జయపాల్ మాడుగుల, రాజన్న మీకు నచ్చిందే చేయన్న. అంతే బ్రదర్, నేను నచ్చిందే చేస్తా, నా ఆత్మ కరెక్ట్ అనిపించిందే చేస్తా, ఆత్మను చంపుకొని అయితే బతుకా. ఓకే, చదవరా నువ్వు అట్లాంటి 1000 బూతులు మాట్లాడినా చదవా. సంపత్ అడుముల్లా అన్నావు కదా, డోంట్ వేస్ట్ యువర్ టైం. 100 ఫోటో పెట్టుకున్నాడు కేసీఆర్ దా 100 మంది చదవా. నేను అట్లా బూతులు మాట్లాడితే నేను చదవా, ఇంకా తిక్కలేస్తే బ్లాక్ చేస్తా. జయపాల్ మాడుగుల, అన్న ఏవి పట్టించుకోకు, థ్యాంక్ యూ బ్రదర్. నోవెల్ పడేటి, ఇట్స్ డిఫరెంట్ ఇన్ ఇండియా బ్రదర్, నో వన్ విల్ కమ్ ఫార్వర్డ్. వాడు చంపితే సావుర్రి, వాడు ఫండ్స్ బంద్ చేస్తే బంద్ చేసుకోర్రి, వాడు జై శ్రీరామ్ అని బొట్టు పెడితే పెట్టించుకోర్రి, అంతే కదా. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఎట్లయినా వాడు చంపుతాడు అంటున్నారు, రైట్? మాట్లాడినది చంపుతాడు, మాట్లాడకుండా చంపుతాడు. ఇప్పుడు మాట్లాడకపోతే చంపడా అంటే ఎట్లయినా చంపుతాడు అన్నప్పుడు కొట్లాడి సావురా, పిరికి పంద లెక్క తెచ్చే బదులు. ఎడ్డి పాడుకో. సో ఏం లేదు, ఇండియాలో డిఫరెంట్ లేదు, మన లేదు, మా ఛానల్ లేదు. ఇండియాలో డిఫరెంట్ ఉంటే ట్రంప్ వద్దురా యుద్ధం ఆపరా అంటే ఎందుకు ఆగుతాడు? అంత లేదు బ్రదర్, అంత లేదు.
మీకు దమ్ము లేదు, మీరు స్వార్థపరులు అని చెప్పండి, అంతకుమించి ఏం లేదు. మీరు అడ్డదారులు దోసుకుంటారు, మీ అడ్డదారులు దోసుకునే ఏడ ఆగిపోతాయని మీరు భయపడుతున్నారు. మీరు నిజాయితీ ఉంటే కొట్లాడతారు. మీ లోపల నిజాయితీ లేదు కాబట్టి, మీ అడ్డదారులు దోసుకునే బాడుకోలు ఉన్నారు కాబట్టి, అది ఏడో వాడు చట్టపరంగా చర్యలు తీసుకుంటాడని మీరు భయపడుతున్నారు. మీరు ఎంత భయపడ్డా ఏదో ఒక రోజు తీసుకుంటున్నాడు. అన్లెస్ మీరు మీరు దోసుకున్న దానికి వెళ్ళి వానికి వాటాలు ఇస్తే తప్ప. గంతే చేస్తాడు. వాడు ఏం చేస్తున్నాడు, ఇప్పటి వరకు ఈడిని పంపిస్తాడు, ఐటీ డిపార్ట్మెంట్ పంపిస్తాడు. మరి పంపించినాక వాళ్ళకి శిక్షలు వేయాలి కదా, వాళ్ళ ఆస్తులు జప్తు చేయాలి, వాళ్ళకి శిక్షలు వేయాలి. కానీ వీని వాటాలు వెనక ఇచ్చినాక వాడు మళ్ళీ వాడు దోసుకుంటాడు. అంటే అర్థమైంది, వాడు ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నాడు, వాడు బెదిరించి పైసలు వసూలు చేపిస్తున్నాడు ఈ సిబిఐ ఈడీ వాడుకొని. గంతే. అది క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఇంకో ఎడినా కొడుకైనా సరే, వాని వాటా వానికి ఇస్తే ఏమన్నాడు, ఇవ్వకపోతే వాని సిబిఐ ఈడీని పంపిస్తాడు, లేదా ఐటీ డిపార్ట్మెంట్ పంపిస్తాడు. వాడు దోసుకున్న దానికే నాకు వాటా కావాలని అడుగుతుండు. అంతే, ఏమంటున్నాడు వాడు, సింపుల్. కాబట్టి వాని వాటా వానికి ఇచ్చిన రోజులు ఎవడు ఏమన్నాడు, వాడిని నిన్నేమన్నాడు, అర్థమైందా? ప్లస్ ఈ దోసుకుంటాల సంఖ్య ఎంతరా అయ్యా, కొద్ది మందే కదా. 90% మంది, 99% మంది నా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసులో ఉన్నారు కదా. మరి కొట్లాడొచ్చు కదా, కొట్లాడకుర్రి. రేపు ఇంకోటి చంపుతారు, సాగుండి. అప్పుడు నాలాంటి వాడు మాట్లాడము, ఇంకా 100 మంది చంపినా మాట్లాడము. అప్పుడు వేస్ట్. సికినం సాలెం రాజు, కల్వరి సతీష్ ఎంత దారుణమైన వాడంటే, తన తల్లి ఫినరల్ కార్యక్రమాన్ని లైవ్ లో చూపిస్తూ కింద స్క్రోల్ లో అకౌంట్ నంబర్ పెట్టడం జరిగింది. అంటే శవం పైన కూడా అడుక్కోవడం జరిగింది. ఈ విధవ పని కరెక్ట్ బ్రదర్. వాడు నూనెలు అమ్ముకుంటాడట, ఏదో లాటరీ టికెట్ పెట్టి ఒక పెద్ద ఇది ఒక ఏమంటారు 10 కోట్లలో ఎన్ని కోట్లదో మెర్సిడీస్ అది చెప్పిండు బ్రదర్. సో ఆ వెహికల్ ఇస్తా అని చెప్పిండట. లాస్ట్ కి లాటరీ తీసి ఎవరికి ఇచ్చిందంట, ఒక ముసలామె పండు ముసలామెకి ఇచ్చిందంట. సో ఆ ముసలామె ఏం చేసుకుంటుంది, నాకేం వద్దు బిడ్డ అని నీకే ఇచ్చిందంట మళ్ళీ ఆయనకే. అంటే అర్థమైంది, కావాలని ఒక పథకం ప్రకారం ఆ ముసలామెకు ఫేక్ పెట్టి, ఆ ముసలామెకి ఏదో కొన్ని పైసలు ఇచ్చి ఇట్లా చెప్పు అని చెప్పించి మళ్ళీ అట్లా ఎన్ని కోట్లు వసూలు చేసిండు వాడు. ఇట్లాంటి బాడుకోలు ఉన్నారు. నరేష్ యాదవ్,